నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తా. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ బాదుషా. ఇదండి అసలైన బాదుషా. స్వీట్ షాప్ వాళ్ళకి అడిగి మరీ చేసిన స్వీట్ బాదుషా. ఎలాంటి అనుమానం లేకుండా బాదుషాని ఇలా పర్ఫెక్ట్గా చేసుకోండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ బాదుషాని చేసుకోవచ్చు. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బాదుషాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ బాదుషా చేసుకోవడం కోసం మనం ముందుగా మైదా తీసుకోవాలి. నేను 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. బాదుషా చాలామంది గోధుమ పిండితో అంటారు, కానీ మైదాతోనే చేసుకుంటారండి బయట స్వీట్ షాప్లో. ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం డాల్డా తీసుకోవాలండి. నేను ఇలా చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను. 7 స్పూన్లు డాల్డా వేసుకున్నాను. నేను 1/2 కిలో మైదా తీసుకున్నానండి. 1/2 కిలో మైదాకి ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ కొలతలతో తీసుకోవాలి. అలాగే ఇందులోకి మనం పెరుగు తీసుకోవాలి. నేను గడ్డ పెరుగు తీసుకుంటున్నాను కాబట్టి 4 స్పూన్లు తీసుకున్నాను. మామూలు పెరుగు అయితే మీరు 7 స్పూన్లు పెరుగు తీసుకోండి. కొంచెం సాల్ట్, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదు. నేను స్వీట్స్కి సాల్ట్ యాడ్ చేయడం నాకు అలవాటు అనమాట, టేస్ట్ బాగుంటుందని. వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం కొంచెం కొంచెం వాటర్గా ఇందులో తీసుకోవాలి. నేను ఏ కప్పుతో పిండి తీసుకున్నానో ఆ కప్పు వాటర్ తీసుకున్నానండి. ముందుగా మనకి ఎన్ని వాటర్ పడతాయనేది ఇందులో మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ మనం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని మనం బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవాలి. నేను చూపించే విధంగా ఒకసారి ఇలా కొట్టి కలుపుకోండి. స్వీట్ షాప్ వాళ్ళు ఇలానే చేస్తారంట. ఇదిగోండి, ఈ విధంగా నేను కలుపుకున్నాను. వాటర్ నాకు సగం పట్టేయండి. మనం 2 గ్లాసులు పిండి తీసుకున్నాం కదా, సగం వాటర్ మాత్రమే నాకు ఈ పిండికి పట్టాయి అన్నమాట. మూత పెట్టి ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం షుగర్ని తీసుకుందాం. మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు షుగర్ తీసుకోవాలండి. ఇది కరెక్ట్ కొల అన్నమాట. ఇదిగోండి, నేను 3 కప్పులు తీసుకున్నాను. మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి కదా, 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 కప్పులు షుగరు, 2 కప్పులు వాటరు. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. ఇలా స్టవ్ వెలిగించి మనం పెట్టుకొని ఈ షుగర్ని మనం కరిగించుకోవాలి. చూడండి, షుగర్ అనేది చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం యాలకుల పొడిని వేసుకుందాం. నేను షుగర్ వేసి యాలకుల్ని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడర్ని నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒకసారి మనం బాగా కలుపుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి నానిపోయిందేటో మనం ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, పిండి చక్కగా నానిపోయింది. ఒకసారి మళ్ళీ బాగా మనం కలుపుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా మనం తీసుకోవాలి. మొత్తం కూడా నేను ఈ విధంగా తీసుకున్నాను. ఒక్కొక్కటిగా తీసుకొని చేతిలో ఇలా పెట్టి ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. మనం 1/2 కిలో పిండి తీసుకున్నాం కదా, మొత్తం కూడా 22 బాదుషాలు అయ్యాయండి. ఇలా మధ్యలో హోల్ పెట్టి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లోనే చక్కగా బాదుషాని తయారు చేసుకోవచ్చు. బయట కొనే పనే ఉండదండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అన్నీ కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ చేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది లేదో చూసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి అప్పుడు వీటిని మనం వేసుకోవాలి. ఈ బాదుషాలని స్టవ్ ఆన్లో ఉండకూడదండి, ఆపేయాలన్నమాట.
లేదంటే మాడిపోతాయి. ఇవి వేసాక కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకోవాలి. బాదుషా చేసుకునే సరైన పద్ధతి ఇదండి. స్టవ్ ఆన్ చేశాక సిమ్లోనే పెట్టి వీటిని మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టడం వల్ల ఇవి చక్కగా వేగుతాయండి లోపల వరకు కూడా, లేదంటే లోన ఉడకదనమాట. ఇదిగోండి ఎంత చక్కగా వేగుతున్నాయి చూసారు కదా. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసుకుందాం ఒక ప్లేట్లోకి. ఆయిల్ అనేది కూడా పీల్చడం లేదండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. మిగతా బాదుషాలను కూడా మనం వేయించుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాదుషా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే మనం వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉంటాయి. మనం షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీసిన బాదుషాని అందులో వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి. వెంటనే వేసుకుంటే పాకం అనేది చక్కగా పడుతుందండి. స్టవ్ పై ఉన్న బాదుషా వేగేయటో ఇప్పుడు చూద్దాం. ఇవ్వండి, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా మనం తీసుకుందాం. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా ఎంత చక్కగా బాదుషాలు వస్తున్నాయో చూడండి. వీటిని కూడా మనం షుగర్ సిరప్లో వేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే ఆ బాదుషాకి పాకం మొత్తం పడుతుంది. అరగంట తర్వాత చూద్దాం. చూడండి ఎంత చక్కగా బాదుషాకి అనేది ఆ సిరప్ అనేది చక్కగా పట్టింది. అలాగా ఆ సిరప్ మొత్తం కూడా ఈ బాదుషాకి అలాగా సరిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈ బాదుషాని మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇంకోండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. సాఫ్ట్గా జ్యూసీగా భలేగా వచ్చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. చాలా సాఫ్ట్గా ఉందండి. పట్టుకుంటేనే జారిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ బాదుషాలు అనేవి. అంత టేస్టీగా ఉన్నాయి. ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాని మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.